Okay. Areas of plane figures from the chapter class 8. ఇక్కడ మనము ఈ చాప్టర్ టైటిల్లోనే ఉంది ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. మనము ప్రీవియస్ క్లాస్లో 7th క్లాస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి మనము తెలుసుకున్నాం. దీన్ని బేస్ చేసుకుని ఒక డిఫరెంట్ ప్లేన్ ఫిగర్స్ని మనం సాల్వ్ చేస్తాం ఈ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సపోజ్ this is a road, okay, this is also road, this is also road. ఈ మధ్యలో ఒక ఫీల్డ్ ఉంది. సపోజ్ ఫీల్డ్ ఎలా ఉందంటే ఇది సంథింగ్ ఒక ఫీల్డ్ ఎలా ఉంది. ఈ ఫీల్డ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అక్కడ రాసాను, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆఫ్ బేస్, బి స్టాండ్స్ ఫర్ బేస్, కీప్ ఇన్ మైండ్, ఇంటూ హైట్. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్ అవుతే ఇది హైట్ అవుతుంది ట్రయాంగిల్లో. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది ఒక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ నేను రాసింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఏంటి? లెంగ్త్. లాంగెస్ట్ సైడ్ మనము రెక్టాంగిల్లో లెంగ్త్ అని పిలుస్తాం. షార్టెస్ట్ సైడ్ మనము బ్రెత్ అని పిలుస్తాం. లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. మరి ఇది స్క్వేర్ కింద ఊహించుకుంటే ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. లెంగ్త్ టు బ్రెత్ రెండు ఈక్వల్. ఇక్కడ ఇది 3 సెంటీమీటర్స్ ఉంది, ఇది కూడా 3 సెంటీమీటర్స్. 3 3 సార్ 9 స్క్వేర్స్ అవుతాయి ఇందులో. సరే, ఇప్పుడు ఈ మనం ఏదైతే 7th క్లాస్లో నేర్చుకున్నామో బేసిక్ నాలెడ్జ్ ఏదో ఉందో అది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక ప్లేన్ ఫిగర్ అనుకున్నాం. సపోజ్ ఇది ప్లేన్ ఫిగర్. దీంట్లో కూడా మనము ఈ బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి ఏరియా ప్లేన్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ కూడా ఇది రెగ్యులర్గా ఉందా? లేదు. ఇప్పుడు చూడు, దీన్ని ఏం చేస్తానంటే ఇలా డివైడ్ చేస్తాం, ఇలా డివైడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ నాకు ఏం ఫామ్ అయింది? ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. అవునా? అంటే నేను ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇందాక బేసిక్ ఫార్ములా యాస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ ఉంది కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడేమో ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనపడుతుందా? ఇది 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 హైట్ అనుకున్నాం అనుకో, ఇది కూడా హైట్ అనుకున్నాం అనుకో, హెచ్ అనుకున్నాం అనుకో. ఇది బేస్ అవుతుందా? ఇది బేస్ అవుతుందా? అంటే రెండు ట్రయాంగిల్ ఏరియాస్ ఒక రెక్టాంగిల్ ఏరియా యాడ్ చేస్తే ఈ ప్లేన్ ఫిగర్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి ఒక బేసిక్ ఫార్ములాస్ మనం బాగా తెలిసి ఉండాలి. అందులో area of triangle is very very important, and area of rectangle is very very important, and area of square is very 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 important to find the area of plane figures. Not only this, we are using some other plane figures we have to study in this class. Those are called area of trapezium, area of rectangle, area of quadrilateral, area of rhombus. We'll study these rhombus, rectangle, trapezium. You need to know the terms in the formula. What are the terms in that formula? For example, area of quadrilateral తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ తీసుకున్నాం. ఓకే, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఇది ఫైండ్ అవుట్ చేయడం అంటే దాని ఏరియా తెలుసుకోవాలంటే మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ మై క్వాడ్రిలేటర్. నో 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇందులో ఏ 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండవు. అలా ఉంటే దాన్ని ఏమంటారు? క్వాడ్రిలేటర్. నో 2 సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. నో 4 సైడ్స్ అంటే ఏ సైడ్ ఈక్వల్గా ఉండకపోతే దాన్ని ఏమనొచ్చు? క్వాడ్రిలేటర్ అనొచ్చు. సో నేను ఇప్పుడు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే
I need to go for basic formulas. For suppose ఈ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? డయాగ్నల్ అని. అవును. సో ఈ డయాగ్నల్ని స్టాండ్స్ ఫర్ డి. am I clear అవ్వాలి? సో ఇక్కడ దీనికి పెర్పెండిక్యులర్ హైట్ తీసుకో. దీనికి పెర్పెండిక్యులర్ హైట్, దీనికి ఈ బేస్కి దీని పేరు h1 అని పెట్టుకో. డి ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, దీని పేరు h2 అనుకుంటాను. అంటే నా కోఆర్డినేటర్ని 2 ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేసి దీని ఏరియా యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ ఏమొస్తుంది? కోఆర్డినేటర్ వస్తుంది కదా. దీనికి ఒక పేరు పెట్టుకో, ఏబిసిడి. ఇట్ ఈస్ మై కోఆర్డినేటర్ ఏబిసిడి. ఏరియా ఆఫ్ quadrilateral is equals to AR అని రాస్తాను. ఇక్కడ ఎప్పుడు ఏం రాస్తాను? AR is nothing but area of triangle ABD plus area of triangle BCD. ఇలా రాసుకోవచ్చు కదా. ఈ రెండు ట్రయాంగిల్ ఏరియాస్ నేను యాడ్ చేయగలిగితే I will get the area of quadrilateral. This is my diagonal, and this is my one triangle, and this is my another triangle. I would like to add these two areas to get a quadrilateral area. Sir, ఈ ట్రయాంగిల్ నేను తిప్పి మీకు సెపరేట్గా రాసి చూపిస్తాను. ఏ అనేది ఏంటి? వెర్టిసెస్ ఆపోజిట్లో ఉన్న హైట్ ఉన్నట్టు h1 అంటే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఉంటుంది. ఇదేమో h1 అన్నాను. దిస్ ఈజ్ మై డయాగ్నల్, కీప్ ఇన్ మైండ్. నేను ఇలా తిప్పాను అంతే. దీని ఏరియా నాకు తెలుసు, బేసిక్ ఫార్ములా ఉంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. అంటే దీని ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఏమో d, హైట్ ఏమో h1. అంటే ఈ ప్లేస్లో నేను ఎంత రాసుకోవచ్చు? హాఫ్ d ఇంటూ h1 రాసుకోవచ్చు. మై బేస్ ఈజ్ d హియర్ ఇన్ దిస్ ట్రయాంగిల్ and my height is h1. ఎందుకంటే నేను డిఫైన్ చేసుకున్నాను ఫస్ట్. ప్లస్ మరి ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది కూడా బేస్, సేమ్ డయాగ్నలే బేస్ నా. ఇది రాసేసి మరి హైట్ ఎంత? దాని పేరు పెట్టుకున్నాను h2. ఇందులోనూ అబ్జర్వ్ చేస్తే 1/2d అనేది కామన్గా ఉంది. 1/2d 1/2. బయటికి వెళ్ళిపోతే ఇక్కడ h1, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. So this is a way to find the area of quadrilateral by the help of area of triangles. Similarly, we can prove so many trapeziums and rhombus. Anyhow, you will go to some basic figures and you will find some areas. In the next class, you will see the 9.1 exercise. Am I clear? Now, we are going to the plane figures. See here, 2 plane figures are there and their measurements are given. So in my textbook lo do this అని ఉంది. ఎందుకంటే మనకి కొన్ని బేసిక్ ఫార్ములాస్ మీద మనకు ఐడియా ఉందా లేదా అన్నదానికి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. Am I clear? ఫస్ట్ వన్ మేము అబ్జర్వ్ చేస్తే it is a parallelogram. This is my parallelogram with some height is given. See here, this is my height. How many centimeters are there? 4 centimeters. 4 centimeters. Very good. And this is a parallel side. One of its parallel side is given, that is 7 centimeters. So area of parallelogram is equal to base into height. Base into height. What is my base? 7. And what is my height? 4. 7 4 are 28 centimeters square. How many squares will be there in it? 28 squares. With side ఎంత ఉంటది? 1 centimeter length, 1 centimeter breadth ఉన్నాయి. ఇన్ని స్క్వేర్స్ ఇందులో ఉంటాయి. That is the meaning of area of parallelogram. ఇక్కడ నీకు ఇంకా బేసిక్ గా అంటే ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ
ఇక్కడ కూడా సెంటీమీటర్ రాసుకో. 7 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. 7 4 జార్ 28 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్. ఓకే రైట్ రైట్. Am I clear? Now we are coming to the second diagram. It is given, but it is given in inverted. అంటే తిప్పి ఇచ్చాడు. The figure is inverted. So okay. Now this is my base, keep in mind, and this is my height. This is my height. So area of triangle, I would like to take this symbol, is equals to half base into height. I already explained. Half, what is my base? 7 centimeters. And what is my height? 4 centimeters. How many times will go? 2 times. 2 7 are 14 centimeter square. 14 centimeters square. So in this way we can find the area of some plane figures. Am I right or not? So when keep on going, we'll get different plane figures. Each contains triangles, rectangles, and trapeziums. See here, three more plane figures are given. We'll see. We know very well in 7th class. Even once we just recall it from the previous knowledge. Okay. So now see this picture. This is obtuse angle triangle. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ కనుక 90 కన్నా ఎక్కువ ఉంటే, 90 degrees 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఇందులో గివెన్ బేస్ ఇస్ 5 సెంటీమీటర్స్. హైట్ అనేది ఈ వెర్టిసెస్కి ఒక ఇమేజినరీ పెర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. బేస్ తోటి ఈ బేస్ తోటి జాయిన్ చేసుకుంటే ఈ హైటే ఏరియా హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ హైట్ ఎంత ఇచ్చాడు అక్కడ? 4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ మై హెచ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ h into h. H how much? 4 into base into height. Base how much? 5 centimeters. Height how much? 4 centimeters. How many times? 2 times. 2 5s are 10 centimeters square. Very good. This is clear. Similarly, we discussed about area of rectangle. Area of rectangle is equal to length into breadth. Yes, coming to this one. So area of rectangle is equals to L into B, length into breadth. We already discussed. So this is my length. I told you clearly, this is my longest side, length. This is the shortest side, is my breadth. So 20 into 14, you should write centimeters and centimeters. 2 14s, 28, 0. 218 Centimeters. Now coming to this picture. See, this is my rhombus. I told you clearly, area of rhombus is equals to half d1 d2. What is d1 and what is d2? We not discuss it, right? We'll discuss now. Okay. This is my rhombus. Area of rhombus is equals to half d1 d2. What is a d1 and what is a d2? We should know first. d1 means diagonal one, d2 means diagonal. అంటే ఇప్పుడు మనం rhombus ఇలా తీసుకున్నాం అనుకో. This is my, suppose this is my rhombus. This is my diagonal. This is called d1. This is d2. This is my other diagonal. We call it as 2. These two are perpendicular diagonals.
In rhombus, diagonals bisects perpendicularly. This is an important property of rhombus. And all sides are equal. In a rhombus, diagonals perpendicular to each other and all sides are equal. This is the property of rhombus. Okay, now this is my one diagonal, this is my other diagonal, and this is 4 centimeters and this is 4. Total how many centimeters? 8. 8. Very good. So that is equal to, you should write d1 is equal to, suppose this is my d1, 3 plus 3, that is equal to 6 centimeters. d2 is equal to 4 plus 4, that is equal to 8 centimeters. 8 centimeters. Okay. So d1 is 6 and d2 is 8. This is how many times? 3 times. Clear? 8 3s are 24 centimeters square. Every time you write it down units, maybe centimeter square, maybe meter square, maybe kilometer square, whatever it is. Or in shortcut, square centimeters, square round, meter square kilometers, depends upon the measurement. Okay, now coming to the last one. See, 5 centimeter, 5 centimeter, 5 centimeter. All sides are equal, therefore it is a square. Now coming to area of square is equals to side into side. Everybody knows, we learn lot of problems in 7th class, am I right? Alright. So what is my side? 5 into 5. This is 5, keep in mind. 5. This is 5. 5 5s are 25. centimeter square or square centimeters. In the next class, we will study about 9.2 exercise. So 9.1 exercise from chapter 9. Clear?